మార్నింగ్ బంగారం. ఇంకా నీ మీద కాఫీ గిన్నె పెట్టలేదని కోపమా? ఇవాళ బావా అద్భుతమైన స్కీమ్ చెప్పాడు బంగారం. పాప మేడంకి తిక్కరేగేలా మాట్లాడితే నన్ను లాగి పెట్టి కొడుతుంది. ఆ దెబ్బకి నాకు మెంటల్ ఎక్కినట్టు హ్యాక్ చేస్తా. వాళ్ళకి నిజంగానే మెంటల్ తెప్పిస్తా. ఈ స్కీమ్ నీకు కూడా నచ్చిందా? ఒక్క దెబ్బకి వెలుగా. రోజు ఈ టైంకి పాప రెండోసారి కాఫీ తాగేది. ఇవాళ ఇంకా కాఫీ రెడీ కాలేదు. ఏం సంగతి? మాకు పవర్ వచ్చిన విషయం మర్చిపోయావా? పోలేదు. మరేం రోగం? క్లేగు రాపో అనే రోగం వచ్చింది బాబు సార్. ఏంటి క్లేగు రాపో అంట? అంటే క్లేగు రాపోని తిరిగి చదువుకో. క్లేగు రాపో పోరా గూట్లే. భలే క్యాచ్ చేసావు బంగారం. బాబు పాపా నీకు కాఫీ ఇమ్మంటే నన్ను పోరా గూట్లే అంది పాపా. గూట్లే అంటే అదొక తిట్టు పాపా. యా నువ్వు ఊరుకోవద్దు పాపా. బేబీ కాఫీ ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వవా? ఇవ్వను. కొట్టు పాప మేడం. కమాన్. ఇవ్వనంటావు. హే బేబీ గెట్ అప్. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయ్. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయ్. పాపా మెంటల్ వచ్చినట్టుంది. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయ్. కాఫీ కాఫీ కావాలా పొడుగమ్మాయ్? ఇస్తా. పొట్టబ్బాయికి పొడుగమ్మాయికి కాఫీ ఇస్తా. ఎంత పనిచేసావు పాపా. ఇప్పుడు ఎలా? యా బాబు యూర్ రైట్. ఫస్ట్ హాల్లోకి పద. యాక్ట్ చేస్తుందో నిజంగానే మెంటల్ వచ్చిందో చూద్దాం. పొట్టబ్బాయికి పొడుగమ్మాయికి కాఫీ కావాలంట. పొట్టబ్బాయికి పొడుగమ్మాయికి కాఫీ కావాలంట. ఇస్తా. బాబు ఏంటి పాపా? నిజంగా బేబీకి మెంటల్ వస్తే మనకి గ్రిప్ ఉండదు కదా. నీ గ్రిప్ సంగతి తర్వాత. దానికి మెంటల్ వస్తే ఆ గిరిగాడికి ఏం చెప్తాం? మీ అక్కకి ఏం చెప్తాం? నో బాబు డోంట్ వరీ. దాట్ బేబీది అంత వీక్ మైండ్ కాదు. చిన్న డ్యామేజ్ కే మెంటల్ రావడానికి యాక్ట్ చేస్తుంది అది అంతే. అంతేనంటావా? యా. చిక్కు చిక్కు రైలు వస్తుంది. పక్కకి పక్కకి జరగండి. ఆగిందాకా ఎక్కండి. జజ పాపాయ్ పొడుగమ్మాయ్ పొట్టబ్బాయ్ కాఫీ తాగండి. తీసుకో పొట్టబ్బాయ్. కర్మరా బాబు, ఇది మామూలుగానే మెంటల్ది. ఇప్పుడు మెంటల్ వచ్చింది అంటే రేయ్ తీసుకోరా. బాబు టికెట్. నాకు టికెట్ లేదు కదా. పాపా నువ్వు 2 నిమిషాలు మాట్లాడుకు. నువ్వేం మాట్లాడినా అది పెడర్థాలు తీస్తోంది. బాబు అబ్బా పెడర్థాలంటే ఏంటో తీరిగా చెప్తా పాపా. తీసుకుంటే గొడవ వదిలిపోతుంది. నేనిస్తా పొట్టబ్బాయ్. కాఫీ మీద పడేసుకున్నాడు. కాఫీ మీద పడేసుకున్నాడు. నెక్స్ట్ అది నేనే కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. పొడుగమ్మా ఎక్కడికి? కాఫీ తాగు. బేబీ I'll take it later. తర్వాత తీసుకుంటాను. బాయ్. పొట్టబ్బాయ్ కాఫీ తాగకుండా వెళ్తుంది. పాపా తాగు. అది ఫేస్ మీద త్రో చేస్తుందేమో బాబు. ఈ ఒక్క సీన్ కి దర్శకు చేస్తున్నారు. ఇంకా 10 సీన్లున్నాయి. ఏమైపోతారో. పొట్టబ్బాయ్ కాఫీ తాగు. తాగు పాపా. నా కాఫీ తాగేశారు. నా కాఫీ తాగేశారు. నా కాఫీ నాకు ఇచ్చేయండి.
పద వంట చేయనప్పుడుగమ్మాయి వద్దని చెప్పు. కాఫీకి చుక్కలు చూపించింది. వద్దంటేను స్టార్ చూపిస్తుందేమో బాబు. అది పాయింటే. ఓకే బేబీ, చెయ్యి. స్నానం చేసి వంట చేయాలని మా అత్తయ్య చెప్పింది. అందుకే స్నానం చేసి లంగావోని కట్టుకొని జడులకి రుబ్బలు వేసుకున్నా. బాగుందా? ఉండండి, నేను మీకు బొమ్మ వండి పెడతాను. ఫుడ్ పాప, ఫుడ్. అసలు లోపల ఏం వెలగబెడుతుందో చూద్దాం పదా. మీ అమ్మ కడుపు మాడ చస్తావే. నువ్వుండు పాప, మీ అమ్మ కడుపు మాడ అన్నదని ఇంగ్లీష్ లో చెప్పేలోపు మనం మాడి మసైపోతాం. నువ్వు వెలిగించు, నేను మీకోసం ఆవకాయ పచ్చడి చేస్తాను. నేనెందుకు చేసావు చెప్పు. లిసన్ బేబీ, ఇది స్టవ్ కాదు, గ్యాస్ సిలిండర్. నాకు అవన్నీ తెలీదు. దాన్ని అక్కడ పెట్టి వెలిగించు, లేకపోతే నేను చచ్చిపోతా. ఇప్పుడు ఏం చేద్దాం పాప? నాకేం అర్థం కావడం లేదు బాబు. నేను వంట చేయాలి, అమ్మా. అమ్మాయికి అన్నం పెట్టాలి. అమ్మా, నువ్వేం వంట చేయద్దమ్మా, మేమే నీకు వంట చేసి పెడతాం. ఓ బాబు, నాకు వండడం తెలీదు కదా. నేను వండి పెడతా పాప, నేను వండి పెడతా. నీకు కోపం వచ్చింది. నీ మీద కాదు బేబీ, నా మీదే నాకు కోపం, తిక్క ఇంకా రకరకాలుగా కలుగుతున్నాయి. అమ్మో, ఇంకా ఇక్కడే ఉంటే మనల్ని చంపేసేలా ఉంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. పాప నీకు దండం పెడతా. అమ్మా, గుర్రం ఆట ఇంకెప్పుడు ఆడుకుందామే. ఇంకో మంచి ఆట ఆలోచించు. ఒప్పుడు కుప్ప బలే ఉంటుంది, బలే ఉంటుంది. ఆడుకో 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 బాబు, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందంటావా? నేను చిన్నప్పటి నుంచి సినిమాలో చూస్తున్నా పాప. తలకి దెబ్బ తగిలి పిచ్చెక్కితే మళ్ళీ అక్కడే దెబ్బ కొడితే పిచ్చి తగ్గుతుంది పాప. దెబ్బ కుట్టా బాబు, నా నోటు తోలు పాప. ఊరికే ఉండొచ్చుగా. ఏం లేదు పాప, పద. ఓకే. నువ్వు సిస్టర్ తో మాట్లాడి ఏమైంది కనుక్కో, నేను వీడి సంగతి చూస్తా. ఏమయ్యా పెద్ద మనిషి, ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు మా సిస్టర్ లేదని తలపడుతూ చెప్పినప్పుడే ఎక్స్పెక్ట్ చేశా. అవును విగ్గు అల్లుడు, పాప మేడం కొడితే గోడకి తల తగిలి పిచ్చెక్కిందంట. అంటే అది యాక్చువల్లీ ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావమ్మా. ఎరా, లేడీ పిల్లల చెంగు చెంగును దూకుతూ తిరిగే పిల్లని సీరియల్లో హీరోయిన్ ని పిచ్చిదాన్ని చేసినట్టు పిచ్చిదాన్ని చేశాడు. ఏంట్రో షటప్, ఏంటి మిస్టర్? నాన్న దగ్గరికి వెళ్తాను, తీసుకెళ్ళు. ఏ సిచ్యువేషన్ లో అంత మంచిది కాదు మిస్టర్. మంచిది కాదు. నన్ను తీసుకెళ్ళి పిల్లకోడా. ఇతన్ని ఐడెంటిఫై చేయలేదంటే అది యాక్ట్ చేయడం లేదన్నమాట. నేను మా నాన్న దగ్గరికి వెళ్తా, తీసుకెళ్ళు. పద సిస్టర్. వద్దు, అదంత మంచి పని కాదు. మరేం చేయమంటారా? మీరు థింక్ చేసి ఏదో ఒకటి చెయ్యండి. మా నాన్న దగ్గర
లోపలికి తీసుకెళ్లరా పిల్లకోడా. సరే నేను మీతో మాట్లాడాలి. అల్లుడు అప్పటి వరకు పాపని జాగ్రత్తగా చూడు. దాంట్లో ఎందుకు చూసుకోవాలి? ఐఎమ్ ఫైన్. నీ బొంద అంటే పాప అంటే మీరు కాదు, మా పాప. ఇదిగో వెంకు, వీళ్ళు ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళా. సరే పదండి, మీతో మాట్లాడాలి. హై, నువ్వు సూపర్ సిస్టర్. ముందు నువ్వు కూర్చో, మనకి పర్సనల్ స్వీట్లు తెచ్చా. నాకు తెలిసిన ఒక డాక్టర్ అమెరికా నుంచి వచ్చింది, ఆవిడని అడుగుతాను. కానీ ఏంటి కానీ? ఆవిడ ఫోన్ లో చెప్పినా కూడా ఫీజు అడుగుతుంది. ఓ బ్లడీ హెల్. ఫీజ్ ఎంత? ఒక 2 to 3 2 to 3 what? lakhs మేడం. ఓ టు హెల్ విత్ టేక్ 5 lakhs. ఫోన్ చేయి. ఓకే ఓకే మేడం, ఓకే. సిస్టర్ ఎందుకు ఫోన్? దేనికోసం మీటింగ్ ఏంటి? నమస్తే అమ్మా, బాగున్నారా? ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం. అలాగే అలాగేనమ్మా, ఉంటాను. ఓకే మంచిది. ఏం చెప్పారు? మనం కిందకి వెళ్దాం పదండి. పదండి, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? 5 లక్షలు కావాలి. 1 minute తీసుకొస్తాను. ఊపుకుంటూ వచ్చేటివే, ఆలోచించుకోరా. ఓర్ని టైం బ్యాడ్. ఎవరిది? నీదేనాదా? నాది. అది ఇదెవరు? మా అమ్మ. ఇదెవరు? మా నాన్న. అన్నా, ఇక్కడ ఫోటోలో ఉన్న సంగతి తెలిస్తే మొత్తం పులిహోర అవుద్ది. ఓకే ఓకే. మరి మీ వారి పేరేంటి? మా వారి పేరు చెయ్ బేబీ, నీ హ్యాపీ పేరెంట్ చెప్పు. చెప్పమ్మా, గిరి అని చెప్పమ్మా. మా బావ పేరు గిరి కాదు, గిరిధర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మరి ఈవిడి పేరేంటి? పడుకమ్మాయ్. పాపడు. మరి నేనెవరిని? బాబు సార్. ఓ థ్యాంక్ గాడ్. ఇంకేం పర్వాలేదు, ఆ డాక్టర్ గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏ బెంకు, ఏం చేస్తున్నావు? ఏంటి ఏంటి ఇలా ఉన్నాను? ఏమైంది నాకు? పాపడు, బాబు సార్, ఏమైంది నాకు? మ్యాజిక్ బేబీ. తిత్రే ఊరికి నేను వేసుకున్నాను అంతే. చిచ్చి, ఈ జెల్ ఏంటి, లంగమోనేంటి? ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. Thank you so much for the help. థ్యాంక్ యూ. నో ఇష్యూ మేడం. Come baby. ఇది నీకు, ఏంటి? ఇది నాకు. ఇంత తక్కువ నాకా? ఐడియా నాది. ఎదవడిగా జీవితాన్ని మార్చిందా? ఉంచుకో, పర్లేదు. 5 లక్షల్లో భాస్కర్ అనే వాళ్ళకి 1,00,000 ఇచ్చినా మిగిలిన వాటితో బాబు రాగానే షాపింగ్ చేయాలి. బాబుకి బ్రేస్లెట్ కొనిస్తా. ఏంటి వీళ్ళు మారణాయుధాలు పట్టుకొని నిలబడ్డారు? అవును, వీళ్ళేరి? సిస్టర్ సిస్టర్, పంపకాల్లో తేడా వచ్చి కొట్టుకుంటుంటే పట్టుకుని కట్టేశారు. నిజం తెలిసిపోయింది సిస్టర్.